వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడు ముడులు ఎపిసోడ్ 4. ఆల్ 3 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతను కోప్పడలేదు, అధికారం చూపలేదు, కానీ ఆమె గుండె అతని మౌనంతోనే వణికిపోయింది. ఇది ప్రేమ కాదు అనుకుంటే అయితే త్యాగం అంటే ఏమిటి? మూడు ముడులు, ప్రేమ పేరు తెలియని ఒక నిజమైన ప్రేమ కథ. రాత్రి చాలా నెమ్మదిగా గడిచింది. జయ గదిలో ఒంటరిగా కూర్చుంది. మంచం మీద పడుకున్నా నిద్ర రాలేదు. కళ్ళు మూసుకుంటే అఖిల్ మాటలే వినిపిస్తున్నాయి. నీ భవిష్యత్తులో నీకు భారంగా ఉండను. ఆ మాటలో ప్రేమ లేదు, అధికారం లేదు, కానీ గౌరవం ఉంది. అది జయను కలవరపెడుతుంది. ఉదయం కొత్త అలవాటు. జయ లేచేసరికి ఇంట్లో కాఫీ వాసన. అఖిల్ కిచెన్లో ఉన్నాడు. అది కొత్త విషయం. ఇప్పటి వరకు అతను ఎప్పుడూ తన ముందు అలా కనిపించలేదు. కాఫీ కప్పు తీసుకుని ఏ మాట లేకుండా టేబుల్ మీద పెట్టాడు. జయతో ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేసేయ్ అంటాడు. అంతే, ఏ ప్రశ్న లేదు, ఏ చూపు లేదు. అది జయకు ఇంకా బాధగా అనిపించింది. జయ మనసులో మార్పు. అతను కోప్పడాల్సింది, నన్ను ప్రశ్నించాల్సింది, నాపై హక్కు చూపించాల్సింది అనుకుంది. కానీ అతను ఏమీ చేయడం లేదు. ఆ నిశ్శబ్దం ఆమెను నెమ్మదిగా వెంటాడుతోంది. అఖిల్ ఆఫీస్లో తన వర్క్లో మునిగిపోయినట్లు నటిస్తున్నాడు. మనసు మాత్రం జయ దగ్గరే ఉంది. ఆమె గతం తెలుసుకున్నప్పటి నుండి తన లోపల ఏదో మారిపోయింది. కోపం లేదు, అసూయ లేదు, కేవలం ఒకే భావన, ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలి. సాయంత్రం అఖిల్ ఇంటికి వచ్చాడు. అమ్మ ఎదురుగా కూర్చుంది. అఖిల్, జయతో అంతానే బాగానే ఉందా అంటుంది. అఖిల్ కొంచెం ఆగి అన్నాడు, అమ్మ, బాగుండటం అంటే ఏంటి? ఆమె మనసు ఇంకా ఇక్కడ లేదు. నేను అక్కడికి వెళ్ళాలి అనుకోవడం లేదు. అమ్మ గుండె బరువైంది. అయితే నువ్వు? అఖిల్ చిరునవ్వు నవ్వాడు. నేను ఇక్కడే ఉంటానమ్మా, కానీ ఆమె మీద ఏ బరువు పెట్టకుండా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అఖిల్. రాత్రి జయ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు రాజ్. ఆ పేరు చూడగానే జయ గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. కాల్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ ఆఫ్ చేసింది. అఖిల్ అది చూశాడు, ఏమీ అడగలేదు. కానీ ఆ క్షణంలో జయకు అర్థమైంది. అఖిల్ అన్నీ గమనిస్తున్నాడు, కానీ ఏమీ ఆక్రమించడం లేదు, ప్రశ్నించడం లేదు. మరుసటి రోజు జయకు జ్వరం వచ్చింది, తల తిరుగుతుంది. అఖిల్ ఆఫీస్ నుండి వచ్చాడు. ఆమెను చూసి ఒక మాట అన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. జయ నిరాకరించింది. అవసరం లేదు అంటుంది. నీ హెల్త్ ముఖ్యం అని అఖిల్ ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చేతిలో వాటర్ బాటిల్ పెట్టి బయట వెయిట్ చేశాడు తన కోసం. ఆ క్షణంలో జయకి ఏదో తడిమింది. ఇది ప్రేమ కాదు, కానీ ప్రేమ కంటే లోతైనది. రాత్రి జయ ఒంటరిగా ఉంది. తన గత ప్రేమ గుర్తొచ్చింది. అక్కడ అధికారం ఉంది, పోరాటం ఉంది. ఇక్కడ మౌనం ఉంది, త్యాగం ఉంది. ఏది నిజమైన ప్రేమ అనుకుంది. సమాధానం తనలోనే దాక్కుంది. అఖిల్ హాల్లో పడుకున్నాడు. సీలింగ్ వైపు చూస్తూ ఒక మాట అనుకున్నాడు, నీ మనసు నువ్వే తిరిగి తెచ్చుకునే వరకు నేను వేచి చూస్తాను. ఇది ఒప్పందం కాదు, వాగ్దానం కూడా కాదు. అది అతని స్వభావం. 2 రోజుల తర్వాత జయ తానే అఖిల్కి కాఫీ ఇచ్చింది. చిన్న పని, కానీ పెద్ద మార్పు. అఖిల్ ఆశ్చర్యపోలేదు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు. జస్ట్ చిన్న స్మైల్. ఆ నవ్వు జయ మనసులో చిన్న చీలిక చేసింది. ఈ పెళ్లిలో ఇప్పటి వరకు ప్రేమ లేదు, కానీ గౌరవం పుట్టింది. భారం తగ్గింది. మౌనం నెమ్మదిగా అర్థాలు నేర్చుకుంటుంది. త్యాగం పేరు లేని ప్రేమగా మారుతున్న క్షణం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.